రెండు తెలుగు రాష్ట్రాలకు ఊహించని ఉపద్రవం ముంచెత్తుతోంది. గడచిన 4 రోజులుగా కురుస్తున్న వానలకు ఊర్లు ఏర్లు ఒక్కటైపోయాయి. ఇక నగరాల పరిస్థితి చెప్పనక్కర్లేదు. ముంచెత్తిన ఈ వరదతో ఎక్కడ ప్రమాదం పొంచి ఉందో తెలియక ప్రజలు అవస్థలు పడుతుంటే వారిని రక్షించాల్సిన డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థ ఇంకా మొద్దు నిద్ర వీడినట్లు కనిపించడం లేదు. విపత్తు వేళ ఆదుకోవాల్సిన బృందాల జాడలేక చాలా చోట్ల స్థానికులే సైనికులై తోటి వారిని రక్షిస్తున్నారు. బయటపడడానికి లేదు. ఇక్కడ నుంచి వస్తున్నా చూస్తున్నా తప్ప ఎవరు ఏం చేయట్లేదు. పైనుంచి వాటర్ వదులుతున్నప్పుడు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళే దారి కూడా చూపించాలి కదా, అది లేదు. I called up 4-5 times. మా పరిధిలో లేదు, దిస్ డజంట్ బిలాంగ్స్ టు అస్ అని చెప్పారు. ఈవెన్ మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అంతే, వస్తారు చూస్తారు ప్లానింగ్ చేస్తారు, ఆ పేపర్ వర్క్స్ అంతే. అయినా అలా ఏం పట్టించుకోలేదు. పంచాయతీ వాళ్ళు ఏంటంటే ఆ టైంకి వస్తున్నారా, ఏమైనా ఉందా లేదు చూసుకుని వెళ్ళిపోతున్నారు. ఏదో కారు కొట్టుకుపోయిందంటే వచ్చి చూసి వెళ్ళిపోయారు కానీ మధ్యతరగతి కుటుంబాలు పట్టించుకున్నాడు ఎవడో ఒక్కడు లేడు ఇక్కడ. అధికారుల స్పందన లేదండి సరిగా. చాలా మంది ఎమ్మెల్యే ఫోన్ చేసాము, లోకల్ లీడర్స్ ఫోన్ చేసాము. 2 సార్లు వచ్చిన ఎలక్షన్ కూడా మాకు వంతెన వేస్తా ఉన్నారు, ఇంతవరకు వంతెన వేసింది ఏమి లేదు. విన్నవించుకున్నాక కూడా మళ్ళీ ఏమి దాన్ని పట్టించుకోపోయేదానికి మళ్ళీ అదే మళ్ళీ రిపీట్ అయింది. ఇప్పుడు మళ్ళీ గండి పడింది. ఇది పరిస్థితి. 4 రోజులుగా వర్షం కురుస్తోంది, కానీ పట్టించుకునే నాథుడు మాత్రం లేడు. ఈ వానల ధాటికి రహదారులన్నీ గోదారులైపోయాయి. ఆకాశానికి చిల్లు పడినట్లు 10 నిమిషాల్లోనే 10 సెంటీమీటర్ల వర్షం కురుస్తోంది. ఇక కొన్ని చోట్ల ఏకంగా 20 సెంటీమీటర్లకు పైగా వర్షం కురుస్తోంది. అది కూడా ఒక్క విడతకే. కాసేపు తెరిపి ఇస్తున్న వాన మళ్లీ గంటలో మొదలైపోతోంది. కొన్ని చోట్ల ఆగకుండా రాత్రి పగలు కురుస్తూనే ఉంది. 4 రోజులుగా వర్షం దెబ్బకు హైదరాబాద్ నగరం మొత్తం సాగరమైపోయింది. చాలా ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. ఆఖరికి ఒక అంతస్తు ఎత్తులో ఉండే అపార్ట్మెంట్లను కూడా వరద నీళ్లు ముంచెత్తాయి. దీంతో అక్కడి ప్రజలు, అపార్ట్మెంట్ వాసులు తమ ఫ్లాట్లు ఖాళీ చేస్తున్నారు. మరికొందరు బిక్కుబిక్కుమంటూ తమ ఇళ్లలోనే గడుపుతున్నారు. సిటీలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న అన్ని అపార్ట్మెంట్ సెల్లర్లలోకి పూర్తిగా వరద నీరు వచ్చి చేరడంతో వాహనాలన్నీ 4 రోజులుగా నీటిలో నాంతూనే ఉన్నాయి. వాహనాలైతే ఎలాగోలా బాగు చేసుకోవచ్చు, అదే ప్రజల ప్రాణాలు పోతే దానికి సమాధానం ఎవరు చెబుతారు? 4 రోజులుగా నరకం అనుభవిస్తున్నా తమను రక్షించడానికి ఒక్కరూ రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు నోరెత్తితే డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంలను పంపిస్తున్నామని చెబుతున్నా ఇప్పటి వరకు ఏ ఒక్క చోట విపత్తు నివారణ చర్యలు చేపట్టిన పాపాన పోలేదు. జిహెచ్ఎంసీకి I called up 4-5 times. మా పరిధిలో లేదు, దిస్ డజంట్ బిలాంగ్స్ టు అస్ అని చెప్పారు. గ్రామ పంచాయతీకి కాల్ చేస్తే అసలు నో కాంటాక్టే లేదు వాళ్ళది, ఎవరిది ఒక నంబర్ కూడా లేదు జస్ట్ డైల్లో వాళ్ళది. ప్రతి సంవత్సరం వర్షం వచ్చినప్పుడు ఇదే ఉంటుంది. మీరు న్యూస్ తీసుకుంటున్నారు. గవర్నమెంట్ మారుతుంది కానీ గవర్నమెంట్ వాళ్ళు మినిస్టర్స్ కానీ అందరూ ఒకటే యూనివర్సిటీ నుంచి చదువుకున్న వాళ్ళు, ఈవెన్ మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అంతే, వస్తారు చూస్తారు ప్లానింగ్ చేస్తారు, ఆ పేపర్ వర్క్స్ అంతే. కానీ ఇక్కడ ఫీల్డ్ మాత్రం అయితే ఒక్క వర్క్ కూడా ఏం కాదు. పంచాయతీ దగ్గర నుంచి ఏ విధమైన ఇది లేదు. వాళ్ళు ఏంటంటే అక్కడ ఏదైతే కబ్జా జరిగిందో, చెరువు దగ్గర ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళని రెక్టిఫై చేసుకోవడం కోసం చెరువు దగ్గర ఉంటున్నారు తప్ప ఇంకేం లేదు. ఎలా ఉన్నాయో ఎలా మునిగిపోయినాయి ఒకసారి మేము చూపిస్తాం. మొత్తం నిన్నటి నుంచి వచ్చి పట్టించుకున్న నాదు లేదు. ఏదో కారు కొట్టుకుపోయిందంటే వచ్చి చూసి వెళ్ళిపోయారు కానీ మధ్యతరగతి కుటుంబాలు పట్టించుకున్నాడు ఎవడో ఒక్కడు లేడు ఇక్కడ. ఎవరిని అడిగితే మేము వచ్చి చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్తున్నారు. దయచేసి వచ్చి మా ఇల్లు చూడండి ఒకసారి ఎలా ఉన్నాయి. ఇక నగరంలో నీట మునిగిన రోడ్లపై మ్యాన్హోళ్లు నోళ్లు తెరుచుకుని మృత్యు ద్వారాలుగా మారాయి. ఇప్పటికే చాలా మంది మ్యాన్హోళ్లలో పడి ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. తెలంగాణను ముంచెత్తిన భారీ వర్షాలతో చెరువుల్లో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పోనీ ఇళ్లు ఖాళీ చేసి వెళదామన్నా వీలు లేకుండా మొత్తం నీటితో నిండిపోయింది.
తమను రక్షించడానికి ఏవైనా విపత్తు సహాయక బృందాలు వస్తాయేమో అని ఎదురు చూస్తున్న వాళ్లకు 2 రోజులుగా నిరాశే ఎదురవుతోంది. చాలా ప్రాంతాల్లో స్థానికులే సైనికులై చుట్టుపక్కల వారిని కాపాడుతున్నారు. ఒక హైదరాబాదే కాదు, తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. మెదక్ జిల్లా కొల్సారం దగ్గర వాగులో ఓ కారు ఇరుక్కుంది. కారులో ఉన్న కుమారుణ్ణి రక్షించబోయిన తండ్రి వరద నీటిలో గల్లంతై శవంగా తేలాడు. ఇలా విపత్తుల్లో చిక్కుకొని సహాయక చర్యలు అందక ప్రాణాలు కోల్పోతున్న బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఎక్కడా డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థ కనిపించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు చూసినా మాకు నీళ్ళకి ప్రాబ్లం ఉంది, మేము డ్యూటీకి ఎట్లా వాళ్ళం సార్, ఎట్లా రావాలి? మరి ప్రజలు అన్ని చేస్తామంటారు, ఓట్లు వేపించుకుంటారు, మరి ఇవన్నీ ఎందుకు చేయాలి సార్? అయినా అలా ఏం పట్టించుకోలేదు. పంచాయతీ వాళ్ళు ఏంటంటే ఆ టైంకి వస్తున్నారు, ఏమైనా ఉందా లేదు చూసుకుని వెళ్ళిపోతున్నారు, అంతేగాని ఏం రిస్క్ కానీ ఏం యాక్షన్ జేసీపీ వాడు వచ్చి నిలబడ్డాడు. డబ్బులు ఇస్తే కానీ తీయనన్నాడు, డబ్బులు ఇస్తే కానీ కొట్టనన్నారు, డబ్బులు ఇస్తే కానీ మట్టి కూడా తీయనన్నాడు అతను. పైనుంచి వాటర్ వదులుతున్నప్పుడు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళే దారి కూడా చూపించాలి కదా, అది లేదు. వేరే వాళ్ళని ఒకళ్ళు బయట తీసుకొస్తే ఇంకొకళ్ళు ముంచేస్తున్నారు. టోటల్ 30 ఫ్యామిలీస్ అంటే 60% పైనే పర్సన్స్ సఫర్ అవుతున్నారు. అక్కడ అవుట్లెట్ బాగున్నది కాబట్టి బ్రిడ్జ్ కిందకి వెళ్ళిపోతుండే, ఇప్పుడు అది కూడా మూసేసారు. అది మూసేసినందుకు అయితే మన అధికారులకు పిలిపించేసి జేసీపీ గీట పెట్టి చేపిస్తే వాళ్ళు మీద దొబ్బి వెళ్ళిపోతే ఇప్పుడు ఈ పరిస్థితి. ఇది అది క్లియర్ చేస్తే ఈ పరిస్థితి ఉండదు. ఒక తెలంగాణలోనే కాదు, అటు ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా కురుస్తున్న కుండపోత అన్నదాతకు గుండెకోతను మిగులుస్తోంది. భారీ వర్షాల ధాటికి లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగిపోయాయి. చాలా చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో జాతీయ రహదారికి గండిపడి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో కిలోమీటర్ల మేర వాహనదారులు రోడ్లపైనే సహాయం కోసం పడిగాపులు కాస్తున్నారు. అధికారులు తెలియజేశాము, మళ్ళీ ఆ గంటలు సక్రమంగా పడుతున్నాయి. రెండోసారి జరగకుండా రైతులందరూ ఎస్ఐ ఆఫీస్ గారికి విన్నవించుకున్నాక కూడా మళ్ళీ ఏం దాన్ని పట్టించుకోపోయేదానికి మళ్ళీ అదే రిపీట్ అయింది. ఇప్పుడు మళ్ళీ గండి పడింది. ఒక గంటకి 4 గంటలు అయినాయి. మరో 2-3 రోజుల పాటు ఇలాగే వర్షాలు కురుస్తాయన్న వార్తలు వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. విపత్తు సహాయక బృందాలు వచ్చి తమను ఆదుకోవటం మాట అటుంచితే కనీసం ఆహార పొట్లాలైనా ఇస్తారేమో అని ఆర్తిగా ఎదురు చూస్తున్నారు. వర్షాల ధాటికి ప్రజలు ఇంతింత కష్టాల పాలవుతున్నా ఇప్పటికీ ఎక్కడా చెప్పుకోదగ్గ స్థాయిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు సాయం చేసిన ఘటన ఒక్కటి కనిపించడం లేదు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల ధాటికి ఏపీలో ఉన్న ప్రాజెక్టులకు వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో కింది ప్రాంతాలకు అదే స్థాయిలో నీటిని విడుదల చేస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోతున్నాయి. అయినా సరే ఆయా ప్రాంతాలకు ముందస్తు సమాచారం ఇచ్చి వాళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థ ఎక్కడా కానరావటం లేదు. ప్రభుత్వ వ్యవస్థ తీరు ఇలా ఉండడంతో చాలా చోట్ల స్థానిక ప్రజలే ఆపదలో చిక్కుకున్న వారిని ప్రాణాలకు తెగించి కాపాడుతున్నారు. ఏపీలో గిద్దలూరు దగ్గర దిగుమెట్టవాగులో ఓ స్కూల్ బస్సు చిక్కుకుందని తెలిసి వెంటనే స్థానికులు తాళ్ల సాయంతో బస్సును బయటకు లాగారు. లేకపోతే భారీ ప్రమాదం జరిగి ఉండేది. వాస్తవానికి ఇలాంటి పరిస్థితుల్లో ఆదుకోవాల్సింది డిజాస్టర్ మేనేజ్మెంటే. కానీ ఆ స్థాయిలో ఎక్కడా రక్షిస్తున్న దాఖలాలు మాత్రం లేదు. 4 రోజులుగా 2 తెలుగు రాష్ట్రాలు వరద నీటిలో మునిగిపోతే ఎక్కడా చెప్పుకోదగ్గ స్థాయిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థ విపత్తు రక్షణ చర్యల్లో పాల్గొనలేదు. ప్రజలే ఎవరికి వాళ్లు తమ ప్రాణాలు రక్షించుకోవడానికి పాట్లు పడుతున్నారు. కొందరు ఆ ప్రయత్నాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. విపత్తు ఏది చెప్పిరాదు, వస్తే తట్టుకునే వ్యవస్థ లేదా? ఉంటే